హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మియాపూర్ ఎగ్జిబిషన్ లేటెస్ట్గా స్టార్ట్ అయింది కదా మళ్ళీ. సో ఎవ్రీ సమ్మర్కి హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మియాపూర్ ఎగ్జిబిషన్ అనమాట. ఎవ్రీ ఇయర్ సేమ్ ప్లేస్ మియాపూర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని సపరేట్గా ఉంటుంది. సో అక్కడ స్టార్ట్ చేస్తారు. ఫర్ అడల్ట్స్ ₹100 అండ్ 3 years బిలో వాళ్ళకి అయితేనే టికెట్ లేదు, మిగిలిన వాళ్ళందరికీ ₹100 అనమాట. ఈసారి వచ్చి చాలా వరకు లాస్ట్ టైం అందరూ అండర్ వాటర్ టన్నల్ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్ ఉండింది కదా. సో ఈ ఇయర్ వచ్చేసి యానిమల్స్, మూవింగ్ యానిమల్స్ అన్నమాట. సో బయట కూడా లైక్ సండే అయితే కొంచెం రష్ అయితే ఎక్కువ ఉంది. సాటర్డే సండే వీక్ డేస్లో అయితే మరీ అంత ఎక్కువ లేదు. సో బెటర్ టు ప్రిఫర్ ఇన్ వీక్ డేస్ అనమాట. అండ్ బయట ఎంట్రన్స్లో వచ్చేసి ఇలా డైనోస్ పెట్టారు. అండ్ పైన గొరిల్లా ఒకటి పైన ఒకటి ఎంట్రన్స్లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ లోపలికి వచ్చేసేటప్పటికి స్టార్టింగ్ అంతా కూడా మూవింగ్ యానిమల్స్. పిల్లలకైతే మంచిగా అనిపిస్తుంది. బాగా చిన్నపిల్లలు అయితే కొంచెం సౌండ్స్, యాక్చువల్గా యానిమల్ బర్డ్ సౌండ్స్ అవి కూడా పెట్టారనమాట. సో వాటి సౌండ్స్కి కొంచెం భయపడచ్చు మేబీ, బట్ ఎంజాయ్ చేస్తారు. అన్ని రకాల బర్డ్స్ ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టారు. సో ప్యారెట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. కొంచెం డిఫరెంట్ థీమ్ అనిపించింది. అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, బట్ ఏంటంటే అన్నిటికీ కొంచెం లోపలికి వెళ్ళకుండా అన్నిటికీ మనకి సరౌండ్ చేసేసారు. సో అందుకోసం అని చెప్పి బయట నుంచి అంటే కొంచెం డిస్టెన్స్ నుంచే చూడాల్సి వస్తుంది అనమాట. సో పిల్లలకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఇవన్నీ కూడా యానిమల్స్ ఉన్నాయి. కొంత ప్లేస్ వరకు ఫిషెస్ కూడా పెట్టారు. సో మీరు ఈ వీడియోలో చూస్తూ ఉంటే మీకు అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ బర్డ్స్ అండ్ సో మా బాబాయ్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు. అండ్ మిగిలినవన్నీ కూడా యానిమల్స్ అనమాట. యానిమల్స్ అండ్ ఇక్కడ పాండా అండ్ పైథాన్. సో కొంచెం మూవ్ అవుతూ ఉన్నాయి యానిమల్స్. పిల్లలకైతే మంచిగా ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ కొన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి, కొన్ని ఎక్వేరియమ్స్ కూడా పెట్టారు. అలాగే స్టాల్స్ కూడా పిల్లలకి కావాల్సిన గేమ్స్ ఉన్నాయి. అండ్ పెద్దవాళ్ళకి కావాల్సిన స్టాల్స్, లేడీస్కి ఎస్పెషల్లీ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనం ఎప్పుడు చూసే టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించినవి కొన్ని యాక్సెసరీస్ మాత్రం. అండ్ ఇక్కడ చూసారు కదా. సో కొన్ని కొన్ని లెహెంగాస్ అవి కూడా పెట్టారు ఒక స్టాల్లో. అండ్ మినిచర్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్ ఐటమ్స్ పెట్టారు. అండ్ అదొక స్టాల్ కొత్తగా అనిపించింది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం వాల్ డెకరేషన్ ఉంటాయి కదా, నేమ్ ప్లేట్స్ కాదు, ఇంకొకటి ఉంది వాల్ డెకరేషన్. సో అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి పిల్లలతో పాటు వెళ్తే మనకి మంచి టైం పాస్ అవుతుంది అనమాట. అండ్ కొత్తగా అయితే కొన్ని అయితే స్టాల్స్ ఇంక్లూడ్ చేశారు ఇప్పటికైతే. ఇది మే ఫస్ట్ వీక్లో వెళ్ళిన ఎగ్జిబిషన్ అనమాట. బ్యాంగిల్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే జైంట్ వీల్, పిల్లలకి కావాల్సిన ఉంటాయి కదా, వెరీ కొలంబస్ అని. సో అవన్నీ కూడా ఉన్నాయి. బాగా చిన్న కిడ్స్కి అయితే ఇట్లా బైక్ రైడ్స్ కానీ, అలాగే బలూన్ గేమ్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మా బాబు అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు. సో ఇక్కడ కూడా ఆ ప్లేస్ నుంచి మళ్ళీ రావడానికి ఇష్టపడలేదు అనమాట. సో ఇవన్నీ రిపీటెడ్ కానీ, బట్ ఏంటంటే పిల్లలకి అవైతే ఎంజాయ్ చేయడానికి మంచిగా ఉంటాయి. అండ్ కార్ ఒకటి వచ్చేసేటప్పుడు లాస్ట్లో ఉంది అనమాట. ఇది ఎగ్జిట్ గేట్ దగ్గర. సో దీన్ని కూడా వదిలిపెట్టలేదు. సో మీరు ఎవరైనా పిల్లలతో వెళ్తే కనుక ఈవినింగ్ టైమ్స్ అండ్ వీకెండ్స్ ప్రిఫర్ చేయండి. సో మేము వెళ్ళిన రోజు కొంచెం చల్లగా ఉంది కాబట్టి వాతావరణం పర్వాలేదు, బట్ హ్యూమిడిటీ ఎక్కువ అయ్యే కొద్ది కూడా ఇంకా వేడిగా ఉంటే మనం ఎక్స్ప్లోర్ చేయలేము ఎక్కువ. సో ఏ రోజైతే కొంచెం కూల్గా ఉందో ఆ రోజు ప్రిఫర్ చేసుకోండి విత్ కిడ్స్తో వెళ్ళేటప్పుడు. అండ్ రిమైనింగ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. 2 to 3 అంతే, అంతకన్నా ఎక్కువ అయితే లేవు యాజ్ ఆఫ్ నౌ.